హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సరిపోద శనివారం. ఎస్, ఈ మూవీ ఆగస్ట్ 9, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడే కూడా ఒకటి. ఈ మూవీ చూశాక భయ్య నాకైతే చాలా నచ్చింది. నాని అన్నని ఇలాంటి క్యారెక్టర్లో చూడాలి అని చాలామందికి కోరికైతే ఉంటుంది. ఆ కోరిక నెరవేరిందని చెప్పుకోవచ్చు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండ్ అయ్యేదాకా చాలా గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఈ మూవీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాని అన్నని పక్కకు పెట్టేసి ఎస్జే సూర్య గారిని మాత్రం చాలా హైలైట్ చేసి చూపించారు. చాలా ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకైతే చాలా నచ్చుతుంది. ఇంటర్వెల్ సీన్ అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్కి చాలామంది ఫిదా అయితే అయిపోతారు. కాకపోతే ఈ మూవీ 2 hours 40 minutes యావరేజ్ డ్యూరేషన్ ఉండడం వలన కొంచెం ల్యాగ్ అయితే అనిపించింది, కానీ బోరింగ్ అయితే అనిపించదు. ఇది ఒక్కటి పక్కకు పెట్టేస్తే ఈ మూవీ హ్యాపీగా చూసేయవచ్చు. బేసిక్గా స్టోరీ లైన్ ఏంటి అంటే, హీరో అయిన నాని అలియాస్ సూర్య ఎవరి మీదైనా కోపం వస్తే వాళ్ళ పేరు బుక్లో రాసుకొని శనివారం రోజులో మాత్రమే వారిని కొడుతూ ఉంటాడు. మరి ఎందుకని బుక్లో వాళ్ళ పేరు రాసుకొని మరలా శనివారం రోజులో మాత్రమే కొడుతున్నాడు అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ ఏదైతే ఉందో చాలా నచ్చుతుంది భయ్య. చాలా యూనిక్ అయితే అనిపించింది. ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్లో వచ్చే సీన్కి మాత్రం చాలామంది ఫిదా అయితే అయిపోతారు. కొన్ని సీన్స్ మాత్రం చాలా గూస్ బంప్ తెప్పించే సీన్స్ అయితే ఉన్నాయి. కానీ సోకుల పాలెం అని ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ సీన్ వచ్చినప్పుడల్లా నాకైతే ఎవడు మూవీ గుర్తుకైతే వచ్చింది. కొన్ని సీన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ దింపేసినట్టయితే అనిపించింది. ఈ ఒక్క సీన్ పక్కకు పెట్టేస్తే మూవీ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. ఎస్జే సూర్య గారిని చాలా వైలెన్స్ క్యారెక్టర్లో చూపించారు. కొన్ని సీన్స్కి అతను మాట్లాడే మాటలకి ఆ కోపం ఫేస్తో చూస్తూ ఉంటే ముంగట ఉన్న చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఈ నానిగారికి అలాగే ఎస్జే సూర్య గారికి వీరి మధ్యలో గొడవ రావడానికి కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది. ఆ రీజన్ కూడా మీకు చాలా నచ్చుతుంది. లవ్ స్టోరీ సీన్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. ఎస్జే సూర్య గారికి అలాగే నాని గారికి ఒక రీజన్ అయితే కావాల్సి ఉంటుంది. ఎవరు ఈ తప్పు చేస్తున్నారు, ఎవరు ఇతన్ని కొడుతున్నారు అనేది ఎస్జే సూర్య గారు తెలుసుకోవడానికి ఒక చిన్న హింట్ అయితే వస్తుంది. ఆ హింట్ కూడా మీకు చాలా నచ్చుతుంది. అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. మంచి ఎమోషనల్ సీన్స్ కూడా యాడ్ చేశారు. మదర్ అండ్ సన్ వీరి మధ్యలో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే మదర్ క్యారెక్టర్ ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేది. తీసి పక్కకైతే పెట్టేశారు. ఇంకొక 5 to 10 minutes యాడ్ చేసి ఉంటే కొద్దిగా వర్కౌట్ అయితే అయ్యేది. ఈ మూవీలో ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఓకే, జస్ట్ అలా వినొచ్చు. ఫైట్స్ విషయానికి వస్తే ఒక 4 to 5 ఫైట్స్ అయితే ఉన్నాయి. ఆ ఫైట్స్ కూడా మీకు నచ్చుతుంది. ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఫైట్ చాలా న్యాచురల్గా అండ్ గూస్ బంప్ తెప్పించే సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సమయంలో కెమెరా యాంగిల్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అదే సమయంలో నాని అన్న ఫేస్కి మాస్క్ కట్టుకొని ఒక ఫైట్ చేయడానికి అయితే వెళ్తాడు. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వర్కౌట్ అయితే అయ్యింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. ఎక్కడ మీకైతే బోరింగ్ అయితే అనిపించదు, కానీ అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీ మాత్రం పక్కా ఓటీటీలో చూడాల్సిన మూవీ. ఇప్పుడు చూసుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సరిపోద శనివారం మూవీ ఓటీటీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ ఓటీటీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.